మమ్మలను మిక్కిలిగా ప్రేమించినటువంటి మమ్మలను కన్న మా తండ్రి, మీ యొక్క పరిశుద్ధమైన నామమునకే మీకు వందనం తెలియజేస్తున్నాం. గడిచిన కాలమంతా మీ యొక్క కృపలో భద్రపరిచి ఉదయకాల సమయమున మీ సన్నిధిలో సంఘముగా మేము చేరి మీ మాటలను ధ్యానించగలిగే కృపను భాగ్యమును మీరు మాకు అనుగ్రహించినందుకే మీకు వందనం తెలియజేస్తాం. తండ్రి, మీ మాటలను వినబోచుండగా వింటున్నటువంటి మీ పిల్లలకు, చెప్పబోతున్నటువంటి నాకు కావలసినటువంటి మీ ఆత్మ సహాయమును అనుగ్రహించి మీ కొరకు బ్రతకగలిగే కృపను భాగ్యమును మీరు మాకు అనుగ్రహించి నడిపిస్తారని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. చాలా సంతోషం, ఎందుకంటే చాలా సంవత్సరాల తర్వాత మరలా ఈ విధంగా దేవుని మాటలను సంఘంతో చేరి పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈ సంబంధము రక్త సంబంధం కాదు. చెప్పాలంటే మీరెవరో నేనెవరో ఏ ఊరికో సంబంధించిన వాళ్ళము అయినప్పటికీ ఈరోజు మనం అందరం ఒకే చోట కూర్చొని దేవుని మాటలు వింటున్నామంటే దానికి కారణము దేవుని వాక్యము, దేవుని మాటలు. అందును బట్టి నేను దేవునికి కృతజ్ఞతలు తెలియజేసుకోవచ్చు. ఈరోజు ఈ విధంగా దేవుని మాటలను ప్రకటించగలిగే మహాభాగ్యమును దయచేసినటువంటి దేవునికి వందనాలు తెలియజేసుకుంటూ ఒక మంచి మాటను మనము బైబిల్ నుంచి చూసుకున్నట్లయితే తిమోతి గారికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము అపోస్తలుడైనటువంటి పౌలు గారు తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం నుంచి 6వ వచనం వరకు రాయబడినటువంటి ఆ సందర్భమును మనం ఒకసారి చదువుకుందాం. 1వ వచనం నుంచి, అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఎలాగనగా మనుషులు స్వార్థ ప్రియులు, ధనాపేక్షులు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తి గలవారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించని వారునై ఉందురు. ఇట్టి వారికి విముఖుడవై ఉండుము. పౌలు గారు తిమోతి గారికి రాస్తున్నటువంటి మాటలలో ఉన్నటువంటి ఆంతర్యాన్ని మనం గమనించగలిగితే 1వ వచనంలో ఇలా ప్రారంభిస్తున్నారు, అంత్య దినములలో అంటున్నాడు. అంత్య దినములు ఎప్పుడండి? ఎప్పుడొచ్చే అంత్య దినములు అంటే యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే ఈ లోకాన్ని విడిచి వెళ్ళారో, యేసుక్రీస్తు వారు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిన క్షణము నుంచి యేసుక్రీస్తు వారు 2వ రాకడలో వచ్చే దినము వరకు కూడా అంత్య దినాలు. ఎప్పుడు యేసుక్రీస్తు వారు వస్తారో తెలియదు, ఎప్పుడు మరణం వస్తుందో మనకు తెలియదు. కాబట్టి అంత్య దినాలు. ఈ అంత్య దినాల్లో కొన్ని క్యారెక్టర్స్ మనకు పరిచయం అవుతుంది. కొన్ని లక్షణాలు ఉన్నటువంటి మనుషులు మనకు పరిచయం అవుతారంట. చాలా లక్షణాలను పౌలు గారు చెప్తున్నారు. మనుషులు స్వార్థప్రియులుగా ఉంటారని, ధనాపేక్షలుగా ఉంటారని, బింకములాడువారు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, ఈ విధంగా అనేక క్వాలిటీస్ చెప్పుకుంటూ 5వ వచనంలో ఒక మాట అంటున్నారు, పైకి భక్తి గలవారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించని వారునై యుందురు. పైకి ఎలా ఉంటారంటండి? భక్తి గలవారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారు. అంటే భక్తిలో ఏముందని దేవుడు చెప్తున్నాడు? శక్తి ఉంది. భక్తిలో ఏముందండి? శక్తి ఉంది. పైకి భక్తి గల వారి వలె కనబడుతున్నారంట. అయితే ఆ భక్తిలో ఉన్నటువంటి శక్తిని చాలామందికి అర్థం కావట్లేదు. చాలా 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 గంభీరమైనటువంటి విషయాన్ని మనం ఆలోచించగలిగితే, భక్తి అనేది దేవునికి మనిషికి సంబంధించినటువంటిది. భక్తి అనేది దేవునికి మనిషికి సంబంధించినటువంటిది. ఈ భక్తి ఎటువంటిదంటే ఆ భక్తిలో శక్తి ఉందంటండి. అయితే చాలామంది పైకి భక్తి గల వారి వల్ల కనబడతారు, కానీ లోపల వారిలో భక్తి ఉండదు. అంటే లోనుండవలసిన భక్తి అక్కడికి వచ్చింది, పైకి వచ్చింది. భక్తి అనేది ఎక్కడ ఉండాలండి? భక్తి అనేది ఎక్కడ ఉండాలి? లోపల ఉండాలి. కానీ లోపల ఉండవలసినటువంటి భక్తి బయటికి వచ్చేసింది. బయటికి రావడం వల్ల దాని శక్తి మనుషులకు అర్థం కావట్లేదు. భక్తిలో శక్తి ఉందా అండి? నిజంగా ఉందా? భక్తిలో శక్తి ఉందా? ఖచ్చితంగా ఉందండి.
మన భక్తి శక్తిగా మారేది ఎప్పుడో తెలుసా ప్రియులారా? మన భక్తి స్థిరమైనదైనప్పుడు, మన భక్తి ఖచ్చితమైనదైనప్పుడు, మన భక్తిలో ఎటువంటి కల్మషం లేనిదైతే ప్రియులారా, దేవుడు తన శక్తిని కనపరచడానికి శక్తివంతుడు. దేవునికి ఉన్నటువంటి మరొక పేరేంటో తెలుసా? సర్వశక్తివంతుడు. ఆయన శక్తివంతుడు. ఆయన శక్తివంతుడయ్యాడు కాబట్టి ఆయన నమ్మిన మనము కూడా, మన భక్తిలో కూడా ఏముందంట? శక్తి ఉంది. పాత నిబంధనకి వెళ్ళి ఒక మంచి మాటను మనం చూడగలిగితే, యెహోషువ గ్రంథము 10వ అధ్యాయము, యెహోషువ గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనం నుంచి వ్రాయబడినటువంటి మాటను మనం ఒకసారి చూసుకుందాం. 10-12. అప్పుడు యెహోవా ఇశ్రాయేలీయుల ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున, 10వ అధ్యాయం 12వ వచనం. యెహోవా ఇశ్రాయేలీయుల ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున ఇశ్రాయేలీయులు వినుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసెను. యుద్ధంలో ఉన్నారు ఇశ్రాయేలీయులు. ఎవరితో యుద్ధంలో ఉన్నారు? అమోరీయులతో యుద్ధంలో ఉన్నారు. యుద్ధంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో యుద్ధం చేయాల్సినటువంటి యెహోషువ గారు పక్కకెళ్ళి ఏం చేస్తున్నారంట? ప్రార్థన చేస్తున్నారంట. యుద్ధంలో చేతిలో కత్తి పట్టుకొని యుద్ధం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో యెహోషువ గారు ఏం చేస్తున్నారు? వెళ్ళి ఏమని ప్రార్థన చేస్తున్నారు? ఆ ప్రార్థన చాలా విలువైన ప్రార్థన. ఏమని ప్రార్థన చేస్తున్నారంటే, సూర్యుడా నీవు గిబియోనులో నిలువుము, చంద్రుడా నీవు అయ్యాలోను లోయలో నిలువుము, జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకుని వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను అను మాట యాషారు గ్రంథములో వ్రాయబడి ఉన్నది కదా. సూర్యుడు ఆకాశ మధ్యమున నిలిచి ఇంచుమించు ఒక నాడెల్లా అస్తమింప త్వరపడలేదు. యెహోవా ఒక నరుని మనవి వినిన ఆ దినము వంటి దినము దానికి ముందే గాని దానికి తరువాతే గాని ఉండలేదు. నాడు యెహోవా ఇశ్రాయేలీయుల పక్షముగా యుద్ధము చేసెను. యెహోషువ గారి ప్రార్థన వల్ల ఏం ఆగిపోయిందంటండి? సూర్యుడు ఆగిపోయాడు, చంద్రుడు ఆగిపోయాడు. ఎన్ని రోజులు, ఎన్ని గంటలు, ఎన్ని నిమిషాలు అంటే ఒక నాడెల్లా, అంటే ఒక రోజంతా నిలబడిపోయారు. నిలబడిపోయారంటండి. ఇలారా యెహోషువ గారి ప్రార్థనలో సూర్యుడిని నిలిపే శక్తి ఉందా అంటే, ప్రార్థించినటువంటి యెహోషువ గారిలో ఉన్నటువంటి ప్రార్థనలో కాదు, కానీ యెహోషువలో ఉన్నటువంటి భక్తిని దేవుడు చూశాడు. యెహోషువ గారిలో ఉన్నటువంటి భక్తిని దేవుడు చూశాడు. ఆ భక్తికి సాదృశ్యమే, ఆ భక్తికి ప్రతిఫలమే దేవుని శక్తిని దేవుడు కనపరిచాడు. ఆకాశంలో ఉన్నటువంటి ఆ పెద్ద నక్షత్రమైనటువంటి సూర్యుడిని దేవుడు ఆపేశాడు, చంద్రుడిని దేవుడు ఆపేశాడు. అంటే ప్రార్థనలో శక్తి ఉందంటారా? ఖచ్చితంగా ఉందండి. భక్తిలో శక్తి ఉందా? ఉంది. అయితే అంత్య దినాల్లో ఉన్నవారు ఏమైపోయారంటే ఆ భక్తి వేషాన్ని ధరించుకున్నారంట. కాకపోతే ఆ భక్తిలో ఉన్నటువంటి శక్తి యొక్క విలువ మనకు తెలియట్లేదంటండి. ఎవరు అంత్య దినాల్లో ఉన్నటువంటి ఎవరు వాళ్ళు వీళ్ళు అనుకోవడం కాదండి. మనం ఎక్కడ ఉన్నాం ఇప్పుడు? అంత్య దినాల్లో ఉన్నాం. చాలాసార్లు మనం మాట్లాడుకునేటప్పుడు సమాజంలో దేవుని భక్తి కరువైపోయింది, జనాల్లో దేవునిలో ఉన్నటువంటి భయం తక్కువైపోయింది అన్నప్పుడు మనం సమాజం అన్నప్పుడు వాళ్ళు వీళ్ళు అని మనం అనుకుంటాం. వాళ్ళు వీళ్ళు కాదండి. సమాజం అంటే మనమే. సమాజం అనడం కంటే మనలో ఏమైపోయిందంటే భక్తి తక్కువైపోయింది. అంత్య దినాల్లో ఉన్నటువంటి మనలో ఏమి కరువవుతుందని పౌలు గారు చెప్పారంటే, భక్తి వేషాన్ని ధరించుకున్న వారిగా ఉంటారు, కానీ దాని శక్తిని చాలామంది గ్రహించరు. ఇది చాలా విలువైన మాట. ఎందుకంటే భక్తిలో ఉన్నటువంటి శక్తిని మనము అర్థం చేసుకోవాలి. యాకోబు గారు రాసినటువంటి పత్రికలో మనం చూడగలిగితే యాకోబు గారు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 27వ వచనాన్ని మనం చదువుకుందాం. 1వ అధ్యాయం 27వ వచనం. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందులలో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము
తనకంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయే. భక్తికి యాకోబు గారు ఇస్తున్నటువంటి అబ్రివేషన్. వాట్ ఈస్ ఫెయిత్? భక్తి అంటే ఏంటి? ఆ భక్తికి యాకోబు గారు ఇస్తున్నటువంటి అబ్రివేషన్ ఏంటో తెలుసా ప్రియులారా? మొదటిది 2 చెప్తున్నారు. 1, దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందులలో పరామర్శించుటయు. మొదటిది, దిక్కులేని వారికి, ఇబ్బందులో ఉన్న వారికి మనం ఏం చేయాలంటే పరామర్శించాలి. ఇది భక్తికి సాదృశ్యం. నాలో భక్తి ఉందని తెలియాలంటే నేను ఏం చేయాలి? ఇబ్బందిలో ఉన్న వారికి, దిక్కులేని వారికి నేను సహాయం చేయడం నాలో ఉన్నటువంటి భక్తిని చూపిస్తుంది. రెండవది ఏంటి? ఇంకోటి, ఇహలోక మాలిన్యము తన కంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయే. దిస్ ఈస్ ద సెకండ్ క్వాలిటీ. ఇహలోక మాలిన్యము తన కంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయే భక్తి. చాలామంది క్రైస్తవులుగా మనం ఏం చేస్తామంటే మొదటిది చాలా బాగా చేస్తున్నాం. ఎవరైనా కష్టాల్లో ఉంటే మనం తట్టుకోలేము, సహాయం చేస్తాం, చాలా మంచిది. అది భక్తికి దేవుడు చెప్పినటువంటి మొదటి లక్షణం. అయితే భక్తిలో అప్గ్రేడ్ అవుతా, భక్తిలో ముందుకు వెళ్తున్నప్పుడు దేవుడు చెప్తున్నటువంటి 2వ లక్షణం ఏంటో తెలుసా? లోకంలో మలినం ఉంది, లోకంలో పాపం ఉంది. ఆ మలినాన్ని తన కంటకుండా కాపాడుకొని వాడే భక్తిపరుడు. కాబట్టి భక్తి అనేది ప్రియులారా, మనలను మనం దేవుని కోసం ప్రత్యేకపరచుకోవడమే భక్తిని చూపిస్తుంది. మనం దేవుని కోసం ఎంతగా పరితపిస్తున్నామో, ఎంతగా దేవుని పనిలో ఆసక్తి కలిగి మనం ముందుకెళ్తున్నామో అది భక్తిని చూపిస్తుంది. కాబట్టి చాలామంది క్రైస్తవులు ఏంటో తెలుసా అండి, ప్రతి వారం సంఘానికి వచ్చి కూర్చొని వెళ్ళిపోవడం వల్ల ఇదే భక్తి అని అనుకుంటే చాలా తప్పు. ఇది భక్తి కాదు, ఇది ఆచారము. ఈ ఆచారాన్ని యేసుక్రీస్తు వారి కాలంలో కూడా శాస్త్రులు పరిచయాలు చేశారు. ఏంటి ఆచారాలు అంటే, చేయగడుక్కోకుండా భోజనం చేయకూడదు, అవునా? బయట నుండి, సంతలో నుండి ఇంటికి వచ్చేటప్పుడు కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళాలి, ఇంట్లో ఉన్నటువంటి వెండి పాత్రలన్నింటినీ కడిగే మీరు భోజనం చేయాలి. ఇదంతా ఏంటి? ఆచారం. ఇది చేయలేదంటే తప్పు. ఆచారాన్ని మీరారంటే తప్పు. ఒకరోజు యేసుక్రీస్తు వారితో ఉన్నటువంటి శిష్యులు ఏం చేశారంటే చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తున్నారంట. చేతులు కడుక్కోకుండా భోజనం చేసేసరికి శాస్త్రులు పరిచయాలు ఏం చేశారంటే వచ్చి, మీ శిష్యులకు తెలీదా? మీ శిష్యులకు మీరు చెప్పలేదా? మన పారంపర్యాచారం ఏంటది? చేతులు కడుక్కొని భోజనం చేసేది. అపవిత్రమైన చేతులతో భోజనం చేస్తున్నారు. అంటే చేతులు కడుక్కోకపోయేసరికి, పారంపర్యాచారాన్ని వదిలేసరికి ఏమైపోయింది? చేతులు అపవిత్రాలు అయిపోయాయి. కాబట్టి పవిత్రత అపవిత్రత అనేది ఆచారాన్ని బట్టి వచ్చేది కాదండి, మన హృదయంలో ఉండవలసినది. దేవుడు కూడా అదే చెప్తున్నాడు, నీ భక్తి నిన్ను కాపాడుతుంది, నా భక్తి నన్ను కాపాడుతుంది. ఎందుకంటే ఆ భక్తి ఎవరి మీద? భక్తి దేవుని మీద. భక్తిలో 2 లక్షణాల గురించి మనం మాట్లాడుకున్నాము. విధవరాండ్రులను, దిక్కులేని వారును ఇబ్బందులలో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము తన కంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయే. ఈ 2వది చాలా చాలా ప్రాముఖ్యమైనది, చాలా చాలా ఇంపార్టెంట్ విషయం. దేవుని సంగమునకు వస్తున్నటువంటి మనము, దేవుని వాక్యమును వింటున్నటువంటి మనము, జీవ గ్రంథమును చేతిలో పట్టుకుంటున్నటువంటి మనము, క్రైస్తవులుగా సమాజంలో పిలువబడుతున్నటువంటి మనము ప్రియులారా, పాపాన్ని మన దగ్గరకు రానివ్వకూడదు. పాపమును మన చెంతకు రాణిస్తున్నాము అని అంటే ప్రియులారా, ఆ భక్తిలో ఉన్నటువంటి శక్తిని మనకు అర్థం కావట్లేదు అంటే మనం పైకి భక్తి గలవారమై ఉన్నామే కానీ లోపల మనకి ఏమాత్రము భక్తి లేదు. ఎందుకనంటే సమాజానికి తెలిసినటువంటి మనమే వేరుగా ఉంటాము, మనకు తెలిసిన మనమే వేరు. మరలా ఇతరులకు తెలిసిన విల్సన్ వేరు, నరసింహంకుల్ గారికి తెలిసినటువంటి విల్సన్ వేరు, కానీ విల్సన్ తెలిసినటువంటి విల్సనే వేరు. వాడెవ్వరికి తెలియదు, వాడెవ్వరికి అర్థం కాడు కూడా. వాడు అర్థం కావాలంటే చాలా కష్టం. లోపల ఉన్నట్టు బయట ఎందుకు ఉండలేకపోతున్నాం? బయట ఉన్నట్టు లోపల ఎందుకు ఉండలేకపోతున్నాం అంటే, లోపల ఒకటి ఉంచుకొని బయట ఒకలా ప్రవర్తిస్తున్నాము. కానీ భక్తి అనేది ప్రియులారా, లోపల ఏవైతే ఉందో అదే బయటికి కనబడుతుంది. లోపల ఏమైతే ఉందో అదే బయటికి కనబడుతుంది. కాబట్టి ఇహలోక మలినమును తన కంటకుండా కాపాడుకొనుటయే భక్తి. మన జీవితాల్లో మనం భక్తిని కాపాడుకోవాలంటే ప్రియులారా, సమాజంలో బతుకుతున్నాము, లోకంలో బ్రతుకుతున్నాము. లోకంలో బ్రతుకుతున్నటువంటి మనము లోక మలినాన్ని అంటించుకోకుండా బ్రతకటమే భక్తి. భక్తి ఉందా మనలో? భక్తి గలవారమే బ్రతుకుతున్నామా మనము? ఒక్కసారి మనల్ని మనం ప్రశ్నించుకుందాం.
భక్తి అనేది ప్రియులారా బాహ్య రూపానికి సంబంధించినది కాదు. భక్తి అనేది అంతరంగమునకు సంబంధించినది. భక్తి అనేది దేవుడు అంతరంగాన్ని చూస్తారు. దావీదు గారిని రాజుగా చేయడానికి సమూయేలు గారిని తన ఇంటికి పంపిస్తారండి. యెషయా ఇంటికి పంపించినప్పుడు సమూయేలు గారు తన పెద్ద కొడుకు రాగానే, యెషయా పెద్ద కొడుకు రాగానే చాలా బాగున్నాడు, మంచి హైట్ ఉన్నాడు, మంచి వెయిట్ ఉన్నాడు, ఇతనేనేమో దేవుడు ఏర్పరచుకున్నటువంటి రాజు అని అనుకొని అభిషేకం చేయడానికి వెళ్ళిపోతాడు కొమ్ము తీసుకున్నప్పుడు. దేవుడు అంటాడు, లేదు లేదు, ఇతను కాదు, ఇతను నేను త్రోసివేసి ఉన్నాను. మళ్ళీ రెండో కొడుకు వస్తాడు. రెండో కొడుకు రాగానే ఇతనేమో అని అనుకుంటాడు, కానీ అది కూడా కాదు. అప్పుడు దేవుడు అంటాడు, సమూయేలు, ఎందుకు నువ్వు తొందరపడుతున్నావు? ఎందుకు తొందరపడుతున్నావు? నీలా నేను పై రూపాన్ని చూస్తాను అనుకుంటున్నావా? నీలా నేను బయట ఎలా కనబడుతున్నాడు, మంచిగా ఉన్నాడా లేదా, మంచిగా బాడీ ఉందా లేదా, ఇదంతా నేను చూస్తున్నాను అనుకుంటున్నావా? లేదు, మనుష్యుల వలె నేను పై రూపమును చూసే దేవుడను కాను, అంతరంగమును దేవుడు చూస్తాడు. కాబట్టి మన అంతరంగములో మనం భక్తి గలవారముగా ఉన్నాము. మన అంతరంగంలో మనం భక్తి గలవారంగా ఉన్నాము. ఎందుకంటే జ్ఞానము ఏం చేస్తుందంట? మనల్ని ఉప్పొంగ చేయదు. జ్ఞానం ఏం చేస్తుంది? మనల్ని ఉప్పొంగ చేస్తుంది. జ్ఞానం మన దగ్గర ఎక్కువ ఉందనుకోండి, భక్తి తక్కువైపోతుంటుంది. జ్ఞానం ఎక్కువ ఉందనుకోండి ప్రియులారా, భక్తి అంచలంచలుగా తక్కువైపోతుంటుంది. ఎందుకంటే నా దగ్గర ఏముంది? జ్ఞానం ఉంది. జ్ఞానం ఉండగానే జనాలందరూ చుట్టూ వచ్చేస్తారు. జనాలందరూ చుట్టూ వచ్చేసరికి నాకు భక్తి తక్కువైపోద్ది. దేవుడు అంటున్నాడు, నీలో జ్ఞానం ఉన్నా లేకపోయినా నీలో ఉండవలసినది భక్తి. యోబు గారు అంత కఠినమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు స్నేహితులు వస్తారు యోబు గారి దగ్గరికి. యోబు గారి దగ్గరికి స్నేహితులు వచ్చి, ఒక స్నేహితుడు ఉన్నాడండి యోబు గారికి, తేమానీయుడైన ఎలీఫజు యోబు గారితో మాట్లాడుతూ ఒక మంచి మాట, ఒక విలువైన మాట మాట్లాడతారు. యోబు గ్రంథాన్ని మనం ఒకసారి చూద్దాం. యోబు గ్రంథం 4వ అధ్యాయము మొదటి వచనం. అసలు ఎవరు మాట్లాడుతున్నారు ఈ మాట మనం చూద్దాం. మొదటి వచనం, తేమానీయుడైనటువంటి ఎలీఫజు మాట్లాడుతున్నటువంటి మాట 6వ వచనంలో మనం చూడగలిగితే, నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా, నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా? నీ భక్తి నీకు ఏం పుట్టిస్తుంది అంటే ధైర్యము పుట్టింపదా? మనలో ఉన్నటువంటి భక్తి మనకు ధైర్యాన్ని పుట్టించలేకపోతుందా? మనలో ఉన్నటువంటి భక్తి మనల్ని బలహీనపరుస్తుందా? భక్తి అనేది ఎప్పుడు కూడా మనల్ని ధైర్యంతో ముందుకు నడిపించేదే కానీ బలహీనపరిచి దేవుని పని చేయకుండా నిలిపేది మన భక్తి కాదు. కాబట్టి భక్తి అనేది ప్రియులారా చాలా చాలా క్రైస్తవుల జీవితంలో కాపాడుకోవలసినది, భద్రపరుచుకోవలసినది ఏమైనా ఉందా అంటే అది భక్తే. ఎందుకంటే భక్తి అనేది పైరూపమునకు సంబంధించినది కాదు. భక్తి అనేది అంతరంగమునకు సంబంధించినది. ఆ భక్తిలో ఉన్నటువంటి శక్తిని మనం గ్రహించగలిగితే, ఆ భక్తిలో ఉన్నటువంటి వాల్యూ మనకు అర్థం కాగలిగితే దేవుని నుండి మనం ఎప్పటికీ దూరం కాలేం. ఎందుకంటే విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడనైనా యేసు వైపే చూచుచు మన భక్తిని మనము ముందుకు తీసుకెళ్తుంటాం. కాబట్టి ప్రియులారా, దేవుని వాక్యాన్ని వినటం మాత్రమే కాదండి, ఆ వాక్యం ప్రకారం బ్రతకడం కూడా చాలా కఠినమైనటువంటిదే. వినటం చాలా ఈజీ. ఎవరన్నా ఈరోజు కావాలంటే ఇంకో నెలలో మనందరూ చర్చ్ నిండిపోవచ్చు. కానీ నిండిపోయిన ప్రతి ఒక్కరు కూడా దేవుని సంఘమునకు వెళ్ళిపోతారా, దేవుడు ఉన్నటువంటి పరలోక రాజ్యమునకు వెళ్ళిపోతారా అంటే ఖచ్చితంగా కాదు. ఎందుకంటే నిండినటువంటి వారిలో దేవుడు చూసేది ఎంతమంది నిండారు. మీరందరూ వచ్చేయండి పరలోకానికి, దేవుడు ఎప్పుడు చెప్పడండి. నీలో భక్తి ఉందా? నువ్వు భయభక్తులు కలిగి ఉన్నావా దేవుని పట్ల? నీలో విశ్వాసాన్ని కాపాడుకున్నావా నువ్వు? దీన్ని బట్టే నాకు పరలోకాన్ని ఇస్తాడే తప్ప దేవుడు ఎప్పుడు కూడా నువ్వు సంఘానికి ఎన్ని వారాలు వచ్చావు, ఎంత కానుక వేసావు, ఇది బట్టి దేవుడు ఎప్పుడు చూడండి. ఎందుకంటే మన భక్తి చాలా సందర్భాల్లో, మన క్రైస్తవుల భక్తి ఎలాగ ఉంటుందంటే అండి, కానుక వేసామనుకోండి, కానుక సంచి మన దగ్గరికి వచ్చినప్పుడు కానుక వేస్తే అబ్బా నా పాపాలన్నీ వెళ్ళిపోయారు ఒక ఫీలింగ్లో మనం ఉంటాం. చాలామంది కానుక వేసేటప్పుడు ఎలా చేస్తారంటే చేతులు కానుకలు పట్టుకుంటారు. కానుక సంచి వాళ్ళ దగ్గర రాగానే ఇలా 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 మొత్తం తిప్పేసి కానుక వేసేస్తారు. వేసి అబ్బా ఫ్రీ అయిపోయాను ఇంకా నేను. అంటే ఏంటి మొత్తం చిన్నప్పుడు
తల్లిదండ్రులు ఏమైనా జ్వరం వస్తే వెంటనే దిష్టి తీసేవాళ్ళండి. నిలబెట్టి కూర్చోబెట్టి పండబెట్టి అటు తిప్పి ఇటు తిప్పి కిందికి పైకి పైకి కిందికి అడ్డంగా నిలువుగా అబ్బా అన్ని వైపులా దిష్టి తీసి 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 బయటికి తీసుకెళ్ళి పడేస్తారు. అంటే ఏంటి, అబ్బా నీ మీద ఉన్న దిష్టి అంతా పోయింది, నీ మీద ఉన్న పాడు కళ్ళన్నీ వెళ్ళిపోయాయి. అలాగా కానుకల్ని చేతిలో పట్టుకుంటారు, మొత్తం కింద నుంచి పైకి అడ్డంగా నిలువుగా ముందు వెనకాల మొత్తం తిప్పేసి సంచులు వేయగానే అబ్బా వెళ్ళిపోయింది నా దగ్గర ఉండేదంతా, ఇంకా నేను ప్యూర్ అయిపోయాను, ఇంకా నేను పరిశుద్ధుడిని అయిపోయాను అన్న ఫీలింగ్లో ఉంటారు. ఎంత వేసాడు అంటే 10, వేసింది ఎంత 10, పోయింది మాత్రము చాలా పెద్దది. కాబట్టి ఏదో చిన్న కానికేసి సంపాదించుకునేది భక్తి కాదండి. ఏదో చిన్న కానికేసి మన దగ్గర ఉన్నటువంటి పాపాలన్నీ పోయాయి అనుకోవడం తప్పండి, కాదు. భక్తి అనేది మనం సంపాదించుకోవలసినది, భక్తి అనేది మనం కాపాడుకోవలసినది. భక్తి అనేది ఇహలోక పాపము నుండి మనల్ని మనం ప్రత్యేకపరచుకోవడమే భక్తి. దేవుని కోసం మనల్ని మనం ప్రత్యేకపరచుకొని ఈ లోకంలో బ్రతకడమే భక్తి. ఈ భక్తి చాలామందిలో క్రైస్తవుల్లో కరువైపోయింది. పైకి భక్తి గల వారిగా కనబడుతున్నారు, పైకి దేవుని సేవ చేస్తున్న వారిగా కనబడుతున్నారు, పైకి దేవుని కోసం ఏదో గొప్పగా చేస్తున్న వారిగా కనబడుతున్నారు, కానీ లోపలంతా కుల్లే. వేషధారులైన శాస్త్రులారా పరిసేయులారా, వేషధారులైన శాస్త్రులారా పరిసేయులారా, మీరందరూ కూడా జనాలకు ఎలా కనబడుతున్నారో తెలుసా? గొప్పగా కనబడుతున్నారు. అంటే మీ దగ్గర ఉన్నటువంటి వాక్య జ్ఞానము, ధర్మశాస్త్ర జ్ఞానము చాలా గొప్పది, అవునా? శాస్త్రులకు పరిచయలకు చాలా మెండైన జ్ఞానం ఉందండి ధర్మశాస్త్రం గురించి. కానీ మీరు సమాజానికి చూడడానికి చాలా గొప్పవారిగా ఉండొచ్చు, కానీ మీరు ఎలా ఉన్నారో తెలుసా? సున్నము కొట్టిన సమాధి వలె కనబడుతున్నారు. 23వ అధ్యాయం మత్తయి సువార్త 23వ అధ్యాయం 27వ వచనంలో ఆ మాట ఉందనుకుంటా, ఒక్కసారి చూడండి. 23వ అధ్యాయము 27వ వచనం మత్తయి సువార్త. అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. అవి వెలుపల శృంగారముగా అగుపడును గాని లోపల చచ్చిన వారి ఎముకలతోనూ సమస్త కల్మషముతోను నిండి ఉన్నవి. మీరు ఎలా ఉన్నారంటే సున్నము కొట్టిన సమాధి. క్రైస్తవులందరూ ఎలా కనబడుతున్నారంటే దేవుని ముందు వచ్చేసరికి మనం అందరం ఎలా కనబడుతున్నామంటే సున్నము కొట్టిన సమాధి. అంటే బయటికి కనబడడానికి మాత్రం చాలా అందంగా అలంకారంగా కనబడుతున్నాము, కానీ లోపలంతా ఏముందంటే అండి సమస్తమైన కల్మషం. అంటే ఈ చెడు అనిలో లేదని చెప్పడానికి లేదు, సమస్తం అనిలో ఉంది. సున్నము కొట్టిన సమాధి. సంవత్సరానికి ఒకసారి ఎలాగైతే సమాధుల దగ్గరికి వెళ్ళి సమాధి పూజ చేసి వస్తారో, మొత్తం పెయింట్ కొట్టి అంతా అలంకరించి సమాధికి ఎలాగైతే పెయింట్ కొట్టి వస్తారో, అలాగా దేవుని సంఘంలోకి వచ్చిన ప్రతిసారి మనం ఎలా కనబడుతున్నామంటే బాహ్యాలంకారము వైపు చూపిస్తున్నటువంటి మక్కువ, ఆసక్తి, అంతరంగ శుద్ధతను గురించి మనం ఆలోచించట్లేదు. ఇది చాలా చాలా తప్పు. దేవుడు మనల్ని చూసేది అంతరంగానే ప్రియులారా. మన లోపల ఎంత బాగున్నామో దేవుడు అదే చూస్తాడు. బయటికి ఎంత బాగున్నావు నాకు అవసరం లేదు, నువ్వు ఎంత బాగుంటే ఏమి నాకు అవసరం లేదు, నీ బాహ్యారూపం నాకు అవసరం లేదు. అసలు దేవుడు కోరుకునేది మన మనస్సు, విరిగి నలిగిన మనస్సే దేవునికి ఇష్టమైనటువంటి బలియాగము. దేవుడు ఎక్కడ కూడా నువ్వు చూడడానికి బాగున్నావు, నువ్వు వచ్చే పరలోకానికి నువ్వు చూడడానికి బాగున్నావు, నువ్వు వచ్చే రక్షణలోకి నువ్వు చూడడానికి బాగున్నావు, వచ్చే బాప్తిజం తీసుకో, ఇప్పుడు దేవుడు చెప్పలేదండి. దేవాలయంలోకి 2 వెళ్తారంట, 2 వెళ్ళి ప్రార్థన చేస్తున్నారు. ఒకడేమో సుంకరి, ఒకడేమో ధనవంతుడు. ధనవంతుడు ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, అయ్యా నేను ప్రతి వారం సంఘానికి వస్తున్నాను, కానుకలేస్తున్నాను, ఇంకా ఉపవాసం ఉంటున్నాను, ఈ సుంకరి వలె కూడా నేను కాదు, నేను నీ ఎడల భక్తి చూపిస్తున్నానని చెప్పి ఎంతో గర్వంగా ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థనే కానీ ఏముంది దాంట్లో? విధేయత లేదు, భక్తి లేదు, గర్వం ఉంది. అయితే ఈ సుంకర్ వచ్చాడు, ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడో తెలుసా? ఈ ధనవంతుడిలాగా పెద్ద ప్రార్థన చేయట్లేదు, ఒకే ఒక పదం, ఒకే ఒక లైన్ మాట్లాడుతున్నాడు. ఆకాశం వైపు కూడా కనులెత్తడానికి యోగ్యత లేక, అర్హత లేక తలదించుకొని తన గుండెలు బాదుకుంటూ ఒకే ఒక మాట అంటున్నాడు, దేవా పాపినైన నన్ను క్షమించు. అంతే.
ఇంత పెద్ద ప్రార్థన లేదండి ఆయన దగ్గర. ప్రార్థన చేయడం తనకు రాదు, ప్రార్థన ఎలా చేయాలో తనకు తెలీదు. కానీ భక్తి ఉంది. ఆ భక్తి ఏం చేస్తుందంటే, దేవా పాపినైన నేను నీ వైపు కొనలెత్తి చూడడానికి కూడా యోగ్యుడను కాదయ్యా అని చెప్పి తలదించుకుంటున్నాడు, గుండెలు బాదుకుంటున్నాడు, ఒకే ఒక ప్రార్థన చేస్తున్నాడు, దేవా పాపినైన నన్ను కరుణించు. ఇద్దరు ఇంటికి వెళ్తున్నారంట. ఇంటికి వెళ్ళేటప్పుడు నీతివంతుడిగా తీర్చబడింది ఎవరు? సుంకరి. ఎవరైతే గుండెలు బాదుకొని అడిగాడో, ఎవరైతే గుండెలు బాదుకొని దేవా పాపినైనా నన్ను క్షమించు అని అడిగాడో అతను నీతివంతుడుగా ఎంచబడ్డాడు. కాబట్టి ప్రియులారా, భక్తి అనేది చాలా విలువైనది. ఈ భక్తి అనే ఈ పోరాటంలో, ఈ భక్తి అనే ప్రయాణంలో జరిగే విపరీతమైనటువంటి మార్పులు ఏంటో తెలుసా? మనం అనుకుంటాము, ఈ వ్యక్తి చాలా భక్తిగా ఉన్నాడండి, ఏదో అయిపోతాడు ఏదో అని అనుకుంటాం. కానీ యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాట ఏంటో తెలుసా? మొదటివారు కడపటివారు అగుదురు, కడపటివారు ఎలాగైపోతారండి? మొదటివారు కడపటివారు ఎలాగవుతారు? ఇప్పుడు నేను పరిగెత్తుకుంటే వెళ్తున్నాను, ఫస్ట్ ఉంటాను. నేను వెళ్ళిన గంటకు వీడెవడో స్టార్ట్ చేశాడు ఏంటి పరిగెత్తడం. ఎంత స్పీడ్గా వచ్చినా కూడా ఎవరు ఉండాలి? ఫస్ట్ నేనే ఉండాలి కదా. వీడు ఎంత స్పీడ్గా రండి, నేను ఒక్కడికి వేసే ప్లేస్లో వీడు 2 అడుగులు వేసుకొని రాని, కానీ ఫస్ట్ ఎవరు ఉండాలి? నేనే ఉండాలి కదండి. ఎందుకంటే నేను ఫస్ట్, నేను ప్రథముణ్ణి, నేను ఐఎమ్ ద బిగినర్, నేను ప్రారంభించిన వాడిని, నేనే ముందుండాలి. కానీ ఈ భక్తి పోరాటంలో, ఈ పరలోకానికి వెళ్ళి ఈ యొక్క పరుగులో ముందే చాలామంది బయలుదేరిపోతారంటండి. కానీ గమ్యాన్ని చేరేటప్పటికీ ముందెళ్ళినోడు కనబడ్డు, ఇంకా ముందెళ్ళినోడు ఉండడు. ఎటెళ్ళిపోయాడంటే ఆగిపోయాడు, ఎటెళ్ళిపోయాడంటే మారిపోయాడు. ప్రారంభించినప్పుడు ఉన్నటువంటి భక్తి ప్రయాణంలో లేదు. ప్రారంభించినప్పుడు ఉన్నటువంటి ఆ ఓపిక, విశ్వాసము, ప్రేమ వెళ్తూ 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 కాలక్రమేణా తగ్గిపోయింది. అయితే నిన్న మొన్న దేవుని తెలుసుకున్నాడు ఎంత బాగా దేవుని కోసం బ్రతుకుతున్నాడంటే, ముందు వెళ్ళిన వానికంటే చాలా గొప్పగా బ్రతుకుతున్నాడు. నిన్న మొన్న దేవుని సంగమునకు వచ్చినటువంటి ఎంతో గొప్పగా బ్రతుకుతున్నాడు. కాబట్టి మొదటివాడు ఆగిపోయాడు, వెనకటివాడు ముందుకెళ్ళిపోతున్నాడు. కాబట్టి పిల్లరా, మన భక్తిని మనం కాపాడుకోవాలండి, మన విశ్వాసమును మనం కాపాడుకోవాలి. ఎలాగనంటే, లోకంలో బ్రతుకుతున్నటువంటి మనము లోక పాపములను మనం అంటించుకోకుండా బ్రతకటమే భక్తి. చివరి మాట మనం ఒకసారి చూసుకుందాము. మత్తయి సువార్త 119వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము, కీర్తనలు 119 9వ వచనం. 119:9 యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకొందురు? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. యవనస్తులు తమ మార్గమును సరి చేసుకునేది ఎలాగనంటే ఒకటే మార్గం, అది దేవుని వాక్యం. ఒకటే మార్గం, అది దేవుని మాటలు. కాబట్టి యవనంలో ఉన్నటువంటి వారు, తల్లిదండ్రులు తమ పిల్లలు యవనంలో ఒకవేళ ఉంటే తీసుకోవాల్సినటువంటి కఠినమైనటువంటి నిర్ణయాలు ఏంటో తెలుసా? మన పిల్లలకు ఎప్పుడు కూడా దేవుని మాటలు వినిపిస్తూ ఉండాలి. దేవుని వాక్యం నుండి వాడు తొలగిపోతున్నాడా, వాడిని వెంటనే మళ్ళీ తీసుకుని వచ్చి దేవుని మాటల వైపు నిలబెట్టాలి. ఎందుకంటే వాడు భవిష్యత్తులో బాగుపడాలి అంటే, వాడు భవిష్యత్తులో దేవుని కొరకు నిలవబడాలి అంటే ఇప్పుడు వాడిని మనం కాపాడుకోవాలి. ఇప్పుడు మనం వదిలేసామనుకోండి తర్వాత మన చేతులకు దొరకడండి. యవ్వనస్తులు తమ మార్గమును శుద్ధి చేసుకోవడం ఎలాగానంటే, ఎలా శుద్ధపరచుకొందురు అంటే, నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకున్నట చేతనే. ఒక సర్వే ప్రకారం అండి, ఇప్పుడు చిన్నపిల్లలు పెద్దవాళ్ళను తేడా లేకుండా అందరి చేతుల్లో మొబైల్ ఫోన్ ఉంది. ఒక సర్వే ప్రకారం అంట, మన ఫోన్ ఊరుకుండదు కదా, నోటిఫికేషన్లు వస్తుంటాయి. ప్రేయర్లో ఉన్నప్పుడు నోటిఫికేషన్లు వస్తాయి, బయట ఉన్నప్పుడు నోటిఫికేషన్లు వస్తాయి, ప్రార్థనలో ఉన్నప్పుడు నోటిఫికేషన్లు వస్తుంటాయి. ఏమి నోటిఫికేషన్ వచ్చిందని ఫోన్ తీసుకుంటాం, అవునా?
నోటిఫికేషన్ అంటే ఏదో మెసేజో, ఏదో యాప్ నుంచి ఏదో ఒక మెసేజో, ఏం వచ్చింది అని చెప్పి ఫోన్ తీసుకుంటాం. వచ్చిన దాన్ని చూడడం కానీ, ఏమొచ్చిందో దాన్ని చూడడం కానీ మొత్తం ఫోన్ అంతా వెలిగేస్తాం. వచ్చిన దాన్ని చూడడం తక్కువ, దాన్ని వదిలేసి చూడడం అంతా, వేరేదంతా చూడడం ఎక్కువ. అలాగా సగటు మనిషి అండ్ అన్ యావరేజ్ పర్సన్ ఒక్కసారి వచ్చిన నోటిఫికేషన్ని తీసి మొబైల్ని చూసి మరలా క్రింద పెట్టడానికి పట్టే సమయం ఎంతో తెలుసా అండి? 25 నుంచి 35 నిమిషాలు. ఒక్క నోటిఫికేషన్ వచ్చిందంటే ఇలా తీసి ఆ ఫోన్ మరలా అదే ప్లేస్లో పెట్టడానికి 35 నిమిషాలు పడుతుందంటండి. అంటే ఎంత అడిక్ట్ అయిపోయాం చూసారా ఫోన్కి మనం. హాయ్ అని పంపుంటాడు మెసేజ్, అంతే. హాయ్ అని పంపిన మెసేజ్ని మనము హాయ్ అని రిప్లై ఇచ్చి పెట్టేయడానికి మనకు మొత్తం ఆ ఒక్క నోటిఫికేషన్. ఇప్పుడు చూడండి, నా ఫోన్ ఓపెన్ చేస్తాను, ఒక్క నోటిఫికేషన్ కాదండి, దగ్గర 10 నోటిఫికేషన్లు ఉన్నాయి. ఇప్పుడు ఆ 10 నోటిఫికేషన్లు చూసి పెట్టేటప్పటికి అరగంట అవుతుంది, అవునా? మరలా పెట్టిన 10 నిమిషాలకి మళ్ళీ 10 నోటిఫికేషన్లు వస్తాయి. అది చూసి పెట్టేటప్పటికి మళ్ళీ ఇంకో అరగంట పడుతుంది. మన జీవితం అంతా ఫోన్ చూడడమే అయిపోయిందండి. దేవుని వాక్యాన్ని వినడానికి, దేవునిలో మన భక్తిని పెంపొందించుకోవడానికి ఎటువంటి కార్యం కూడా మనం చేయట్లేదు. మన భక్తిని పెంపొందించుకోవలసినటువంటి పనిలో మనం ఉండాలి. మనం భక్తి గలవారముగా ఉన్నామా, ఖచ్చితంగా మన పిల్లలు కూడా భక్తిలో ఉంటారండి. దట్స్ ద ఫార్ములా. 2+2 ఎంత అండి? 4. 2 ఎంత? 4. 2 1 ఎంత? 3. అది ఎప్పటికీ తప్పు కాదు. భూమి తలక్రిందులు అయిపోయినాయండి, అది మాత్రం ఎప్పటికీ తప్పు కాదు. అది తల్లిదండ్రుల్లో భక్తి ఉందా, మనలో భక్తి ఉందా, పిల్లలకు భక్తి ఖచ్చితంగా వస్తుంది. చాలామంది తల్లిదండ్రులు అంటారు, ఇప్పుడు ఎలా పాడైపోయాడో నాకు తెలియదండి. అలాగెలా తెలియకుండా వెళ్ళిపోద్దండి, అవునా? ఇప్పుడు ఎలా పాడైపోయాడో తెలియదండి. ఎందుకు తెలియదు? మనం చూసుకోలేదు సరిగ్గా, అంతే. చూడాల్సిన టైంలో మనం చూడలేదు. ఇప్పుడు చూడండి, యవ్వనంలో ఉన్నటువంటి యవ్వనస్తులు తల్లిదండ్రులతో చాలా ఎక్కువ మాట్లాడరు. మాటలు తగ్గిపోయాయి. నాన్న అని పిలవరు, అమ్మ అని పిలవరు. వీళ్ళకి పేరు పెట్టి పిలుస్తారు కానీ అమ్మా నాన్న అని పిలిచే పరిస్థితులు సమాజంలో లేవు. ఎవరు బయట ఉన్నోళ్ళు చేశారంటే వాడు అంతే అనుకోవచ్చండి. సంఘమునకు వస్తూ దేవుని మాటలు వింటూ దేవుని మాటల ప్రకారం బ్రతకాలని నిర్ణయించుకున్న ప్రతి ఒక్కరు కూడా యవ్వనంలో ఉన్నటువంటి వారు భక్తిని కోల్పోతున్నారు. కనబడుతున్నటువంటి సహోదరుని ప్రేమించలేని నువ్వు కనబడి దేవుని ప్రేమించగలవా? కనబడుతున్నటువంటి తల్లిదండ్రులకే విధేయులుగా ఉండలేనటువంటి నువ్వు కనబడిన దేవుని కోసం నేను అది చేసేస్తాను, ఇది చేసేస్తాను, నో, అవ్వదండి. తప్పదు. అది అసలు తప్పైన మాట. అది మోసభరితమైనటువంటి మాట. మోదవల్స్లో తాతయ్య గారు ఇంతసేపు వీళ్ళు ఏం చెప్పారు కదా, నేను అక్కడ ఉన్నప్పుడు చూశాను. ఈ విశాఖపట్నం వాళ్ళు ఉన్నారు కదా, విశాఖపట్నం వాళ్ళు వచ్చి అందరూ పనిచేస్తుంటారు. మధ్యాహ్నం పూట తాతయ్య గారు పైకి వెళ్ళిపోతారు, రారు, పడుకోవడానికి, రెస్ట్ చేయడానికి, భోజనం చేసి రెస్ట్ చేసి వస్తారు. వీళ్ళు కూడా అంతే, భోజనం చేస్తారు, ఇంకా పని చేయరు. ఆ చెట్టు కిందో, ఈ పుట్ట కిందో, లేకపోతే ఆ షెడ్ లోపల వెళ్ళి కూర్చోవడం, రెస్ట్ తీసుకుంటూ ఉంటారు. ఇంకా తాతయ్య దిగుతున్నారనేటువంటి ఇన్ఫర్మేషన్ వస్తుంది వీళ్ళకి. 1-2 గంటలు ఇంకా తాత దిగుతున్నారు పైనుంచి అనగానే గుణపాలు పారలు పట్టుకొని టక 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 పనులు చేస్తారు. అప్పుడు ఆడ పని ఉండదు, తీసుకొని ఆకాశానికి గుద్దేస్తుంటారు, ఆకాశానికి బొక్క పెట్టేస్తుంటారు. పని చేయాలి. ఎందుకంటే ఆయన ముందు ఇప్పుడు నేను మళ్ళీ పని చేయలేదని అంటే మళ్ళీ ఆయన తిడతాడు నన్ను. అందరి ముందు తిడతాడు. ఎంతమంది? దగ్గర 100 మంది ఉంటారు, 100 మందికి వినబడేలా తిడతాడు. ఎందుకు? కాబట్టి ఆయన వస్తున్నాడన్న విషయం తెలియగానే నిద్ర అంతా వెళ్ళిపోద్ది, మంచాలు దిగిపోతారు, రూముల నుంచి బయటకు వచ్చేస్తారు, చెట్ల కింద నుంచి పైకి వచ్చి బయటకు వచ్చేస్తారు, ఎండలోకి వచ్చి అప్పుడు పని చేయడం స్టార్ట్ చేస్తుంటారు. అంటే అది తప్పని నేను చెప్పట్లేదు, అది ఉన్నటువంటి పరిస్థితి, అది మనుషుల మెంటాలిటీ. ఇంగ్లీష్లో ఒక మంచి పదం ఉందండి, ఇంటిగ్రిటీ అని. ఇంటిగ్రిటీ అంటే ఏంటి? ఇంటిగ్రిటీ అంటే ఏంటో తెలుసా? దానికి ఉన్నటువంటి అబ్రివేషన్ ఏంటో తెలుసా? డూయింగ్ ద రైట్ థింగ్ వెన్ నోబడీ ఈజ్ వాచింగ్. అంటే ఇంటిగ్రిటీ అంటే దాని అర్థం ఏంటో తెలుసా అండి? ఎవరు ఉన్నా లేకపోయినా, ఎవరు చూస్తున్నా చూడకపోయినా, నాకు సరైనది, ఇది కరెక్ట్ అయినది చేయటమే ఇంటిగ్రిటీ.
క్రైస్తవుల్లో ఏమైపోయిందంటే ఇంటిగ్రిటీ కోల్పోయారండి. అవును, క్రైస్తవులు ఇంటిగ్రిటీని కోల్పోయారు. సంఘమునకు వచ్చినప్పుడు ఉన్నటువంటి భక్తి సంఘం నుంచి బయటికి వెళ్ళిపోయేటప్పటికి ఉండదు. సంఘంలో ఉన్నటువంటి విధేయత బయటికి వెళ్ళేటప్పటికి కనపడదండి. చెప్పాలంటే క్రైస్తవులందరూ పెద్ద నటులు, యాక్టర్స్. ఎంత పెద్ద యాక్టర్స్ అంటే వాళ్ళకి ఆస్కార్ ఇచ్చినా తక్కువే. వాళ్ళకంటే తప్పండి, వాళ్ళకంటే ఎవరో అనుకుంటాం, చాలా తప్పండి. వీళ్ళు కాదు, మనం పెద్ద యాక్టర్స్ అండి. మనకు ఎంత పెద్ద ఆస్కార్ తెచ్చిచ్చినా కూడా చాలా తక్కువ మనకి. ఎందుకంటే సంఘంలో ఉన్నప్పుడు మాత్రం బ్రదర్ సిస్టర్ వందనాలు ప్రైజ్ ది లార్డ్. సంఘం నుంచి బయటికి వెళ్ళిపోండి, చర్చ్ నుంచి బయటికి వెళ్ళిపోనండి, అప్పుడు మనకు వస్తాడు ఒరిజినల్. సంఘం నుంచి బయటికి వెళ్ళినప్పుడు మనం ఉండేది ఒరిజినల్. సంఘంలో ఎంతసేపు ఉన్నదే ఇది ఒరిజినల్ కాదు, డూప్లికేట్. మంచి మాటలు బ్రదర్ సిస్టర్, అప్పుడు ఎంత విధేయత, ఎంత వినయము, ఎంత అబ్బాబ్బాబ్బా, ఎంత తగ్గించుకొని మాట్లాడుతున్నారు. చూసిన ప్రతి ఒక్కరికి అబ్బా ఉంటే ఈ అబ్బాయిలా ఉండాలి, ఉంటే ఈ అమ్మాయిలా ఉండాలి అనిపించేలా ఉంటాం. కానీ ఒరిజినల్ మనకు అలా ఉండదండి. ఇంటికి వెళ్ళినప్పుడు మనం తెలుస్తుంది మన పరిస్థితి ఏంటి అని. ఇంట్లో ఉన్నప్పుడు మనం ఉంటాం చూసారా, అది ఒరిజినల్. కాబట్టి ప్రియులారా, భక్తిలో ఉన్నటువంటి శక్తిని మనం గ్రహించాలి. భక్తి చాలా విలువైనది. మనం దేవుని ఎడలో చూపిస్తున్నటువంటి భక్తి చాలా గంభీరమైనది. ఆ భక్తిలో పాలు పంచుకుంటున్నటువంటి మనము, ఆ భక్తిలో ప్రయాణం చేస్తున్నటువంటి మనము, మన భక్తిని మనం కాపాడుకోవాలి. మనం కరెక్ట్గా ఉన్నామా? మన పిల్లలు ఖచ్చితంగా దేవుని వైపు నడుస్తారు. మన పిల్లలు ఖచ్చితంగా దేవునిలో నిలబడతారు. చాలామంది చెప్పే మాట ఏంటో తెలుసా, నా వయసు ఎలాగో అయిపోయింది, నేను ఎలాగో పాడైపోయాను, నువ్వన్నా బాగుపడవని తల్లిదండ్రులు పిల్లలకు చెప్తుంటారు. నేను ఎలాగో అయిపోయింది, ఇంకేం చేయాలనుకున్నా నేను చేయలేను, ఇంకా నువ్వన్నా బాగుపడు, ఇంకా నువ్వన్నా దేవుని సంఘంలోకి వెళ్ళు, చాలా నేర్చుకో దేవుని కోసం అంటే అది కుదరదండి. పిల్లలకి మనం కరెక్ట్గా ఉండాలి. మన పిల్లల్ని మనం దేవుని వైపు నడిపించాలి. మనం కరెక్ట్గా ఉంటే ఖచ్చితంగా మన పిల్లలు కూడా దేవుని వైపు ఉంటారు. దానికి తీసుకోవాల్సిన తగిన బాధ్యతలు మనము తీసుకోవాలి. కాబట్టి భక్తి గలవారమై ఉన్నామా మనము? లేకపోతే భక్తి వేషాన్ని ధరించుకొని భక్తి గలవారమై అందరికీ కనబడుతూ దేవుడు మనల్ని చూసేటప్పటికి మాత్రం సున్నం కొట్టిన సమాధిలాగా ఉన్నటువంటి పరిస్థితి అయితే చాలా 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 తప్పు. కాబట్టి ప్రియులారా, దేవుడు మనల్ని చూసేది అంతరంగ స్వభావాన్ని. లోపల ఎలా ఉన్నాం మన అంతరంగం ఎలా ఉంది దేవుని పట్ల, మన మాటలు ఎలా ఉన్నాయి, మన క్రియలు ఎలా ఉన్నాయి, మన నడవడికి ఎలా ఉన్నాయి, మన చూపులు ఎలా ఉన్నాయి, మన చేతులతో మనం ఏం చేస్తున్నాం, కాళ్ళతో ఏం చేస్తున్నాం, మన ఆలోచనలతో ఏం చేస్తున్నాం. మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపములకు అప్పగింపక నీతి సాధనములుగా దేవుడికి అప్పగించండి. దుర్నీతి సాధనానికి ఉపయోగించడానికి లోకమంతా ఉన్నారు. మీరెందుకు? మీరు ప్రత్యేకింపబడిన వారు, మీరు సంఘములో చేర్చబడిన వారు. లోకమునకు వేరై, క్రైస్తవులు అంటే అర్థం ఏంటో తెలుసా అండి? లోకమునకు వేరై దేవుని కొరకు ప్రత్యేకింపబడిన వారే క్రైస్తవులు. లోక మలినాన్ని అంటించుకోకుండా భక్తిలో బ్రతికేవారే క్రైస్తవులు. అటువంటి మీరు మరలా లోకానికి ఎందుకు వెళ్ళిపోతున్నారు? అటువంటి మీరు మరలా లోకమునకు మీ అవయవాలను ఎందుకు అప్పగించుకుంటున్నారు? తప్పు చేయకండి. భక్తిలో ఉన్నామని చెప్పుకుంటున్నటువంటి మీరు నిజంగా భక్తిలో ఉన్నట్టయితే దేవుడు చాలా చాలా సంతోషిస్తాడు. భక్తిలో ఉన్నామని చెప్పుకుంటూ వేషధారణతో ఒకవేళ బ్రతికినట్లయితే ఈ భక్తి చేయడం వ్యర్థం. ఈ భక్తి చేయడం ఆపేస్తే మంచిది. ఎందుకనంటే తెలియక తప్పు చేసిన వానికి కొన్ని దెబ్బలు. తెలియక తప్పు చేసాం కొన్ని దెబ్బలు. తెలిసి తప్పు చేసాం అనుకోండి, వానికి పడే శిక్ష మన ఊహకు కూడా అందరిది. యేసుక్రీస్తు వారు చెప్పిన మాట, నువ్వు తెలియక ఒకవేళ తప్పు చేసావు, మీ దగ్గరికి దేవుని మాటలు రానంత వరకు మీరు సేఫ్. మీ దేవుని మాటలు విననంత వరకు కూడా మీరు సేఫ్. ఎప్పుడైతే మీరు దేవుని మాటలు విన్నారో, ఎప్పుడైతే మీరు దేవుని దగ్గరికి వచ్చారో, వచ్చిన తర్వాత కూడా మరలా మీరు పాపంలో పడిపోతే, వచ్చిన తర్వాత కూడా మీరు కాలు జారితే, వచ్చిన తర్వాత కూడా తెలిసి అందులోనే మీరు పడిపోతే నీకు శిక్ష తప్పదు. అగ్ని ఆరదు, పురుగు చావు. అది మనం ఆలోచించడం కూడా చాలా దూరం అండి. మన ఆలోచనలో కూడా చాలా దూరంగా ఉంటుంది. కాబట్టి భక్తిని దేవుడు చాలా సీరియస్గా తీసుకుంటున్నాడు. మనం కూడా అంతే సీరియస్గా తీసుకుందామండి. భక్తి అనేది సమాజానికి కనబడడానికో,
చర్చ్కి వచ్చే వాళ్ళ ముందు చూపించడానికి భక్తి కాదు, దేవుని ముందు మనల్ని మనం రుజువుపరచుకోవడం భక్తి. ఆ భక్తిలో స్థిరంగా నిలవబడి దేవుని కొరకు గొప్ప కార్యాలను చేపట్టి ఆ భక్తిలో ఉన్నటువంటి శక్తిని మనం గ్రహించి ఇంకా దేవుని సేవల ముందుకు అద్భుతమైన రీతిలో ముందు కొనసాగాలని నేను కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థించుకుంటూ ప్రవర్తించు. మమ్మలను మిక్కిలిగా ప్రేమించినటువంటి మమ్మల్ని కన్న మా తండ్రి, మీ యొక్క పరిశుద్ధమైన నామమునకై మీకు వందనం తెలియజేస్తున్నాను ఆయన. తండ్రి, పైకి భక్తి గల వారముగా ఉంటూ ఆ భక్తిలో ఉన్నటువంటి శక్తిని గ్రహించలేనటువంటి పరిస్థితుల్లో ఒకవేళ ఈరోజు మేము ఉన్నట్లయితే దయతో మమ్మల్ని క్షమించండి. మీ మాటలు వింటున్నటువంటి మేము, సంఘమునకు చేరుతున్నటువంటి మేము, మీ మాటల ప్రకారం బ్రతకాలని నిర్ణయించుకున్నటువంటి మేము, మా జీవితాలను మార్చుకోవాలనుకున్నటువంటి మేము నాయన, మీ ఎడల భయభక్తులు కలిగిన వారిగా జీవించుటకు సహాయాన్ని అనుగ్రహించండి. మాటలు మేము వినుచుండగా కేవలం విని విడిచిపెట్టేవారుగా కాక మా హృదయంలో ఉంచుకొని మీ యొక్క ఆలోచనలకు, మీ యొక్క మాటలకు విధేయులుగా బ్రతుకున్నట్లు మాకు సహాయం చేయండి తండ్రి. ఈరోజు ఈ విధంగా మీ సన్నిధిలో నన్ను మీరు నిలవబెట్టేందుకే మీకు వందనం తెలియజేస్తున్నాను ఆయన. తండ్రి, మీ చిత్తమైతే మరొకసారి ఇదే విధంగా మీ పిల్లలైన మీ ప్రియులైన వారందరితో చేరి మీ మాటలను పంచుకోగలిగే కృపను మీరు అనుగ్రహించండి ఆయన. సహాయం చేయండి, కృప చూపించండి. కేవలము నాయన మా భక్తిని మేము మనుషులకు చూపించేవారిగా కాక మా అంతరంగమును చూసే మీ వైపే మేము దృష్టి ఉంచుచు మా హృదయములను తేటగా చూడగలిగే మిమ్ములను మేము చూస్తూ తండ్రి మా భక్తిని మేము కాపాడుకుంటూ భక్తిని అభివృద్ధి చేసుకున్న వారిగా ఉండటకు సహాయాన్ని అనుగ్రహించి నడిపించి బలపరుస్తారని ప్రార్థిస్తూ నన్ను నేను తగ్గించుకుంటూ మిమ్మల్ని మాత్రమే హెచ్చిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్.